ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ప్రశ్నించేటువంటి ప్రతి ఒక్కరి మీద అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీడియాలో గట్టిగా మాట్లాడని తప్పులు ఎత్తి చూపితే నువ్వు ఇచ్చినటువంటి మాట కట్టుబడలేదని మాట్లాడితే ఎవరి మీద పంపుదాం? ప్రసాద్ రెడ్డి ఎక్కువ మాట్లాడుతున్నా, ప్రసాద్ మీద విజిలెన్స్కి రాయి. మిషన్ బ్యాగ్లో ఏమైనా జరిగిందేమో. గాదర్ కిషోర్ కూడా ఎక్కువ మాట్లాడుతున్నా, వీని మీద విజిలెన్స్కి రాయి. మీరు చూడు, నేను చెప్తున్నా, నా మీద కూడా విజిలెన్స్ రాస్తారు. ఏముంటుంది? నేను మంత్రినా సంతకం పెట్టినా బెదిరిస్తాను. ఈడీ రంగంలోకి దిగిందంటే మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ ములాఖాత్ అయి, ఇక్కడ ఉన్నటువంటి మెగా కృష్ణారెడ్డి, అక్కడ ఉన్నటువంటి అదాని ములాఖాత్ అయి, ఇద్దరు ఒప్పందం చేసుకొని మేము ఇక్కడ ఏసీబీ ఎఫ్ఐఆర్ చేస్తాం, తర్వాత మీరు ఎంటర్ గారి అని అంత ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా సరే ఎఫ్ఐఆర్ అయితే మాత్రమే ఈడీ ఎంటర్ కావడానికి ఉంటుంది. ఈడీ సొంతంగా ఎఫ్ఐఆర్ చేయడానికి ఉండదు. ఏదో ఒక ఎఫ్ఐఆర్ మీరు చేస్తే మేము ఎంటర్ అవుతాం. ఏం ఎఫ్ఐఆర్ చేయాలి? కాబట్టి ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసింది. ఆ రోజు ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి ఏ కాంట్రాక్ట్ వచ్చినా అందరికి మేము కాంట్రాక్ట్లు ఇచ్చినాము. ఒకవేళ మేము ఇచ్చినాం అనుకుందాం, మీరు అన్నట్టుగా మెగా కృష్ణారెడ్డి ఏదో మేము ఇస్తాం, మరి ఆయన ఎందుకు ఇస్తుండు? మరి అది కూడా అడగాలి కదా మీరు. మరి ఆయన కురుకులాడుతున్నాడు. అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే కుట్ర మొత్తం ఉన్నటువంటి మెగా కంపెనీ కృష్ణారెడ్డిది కాదు కదా, పిచ్చిరెడ్డిది కదా. కృష్ణారెడ్డి ఏం చేసినట్టు దాన్ని మొత్తం కథం పట్టించేసి పిచ్చిరెడ్డిని బయటికి ఎలా కొడుతుండు. 13,000 కోట్లకు మాట్లాడుకున్నారు. ఆ 13,000 కోట్లు చెల్లిస్తానికి మొత్తం భారతదేశంలో పైసలు దొరుకుతలేవు. అదానితో ములాఖాత్ నువ్వు నాకు ఈరా నాయన కొద్దిగా పైసలు మా మావగారిని పంపించి కంపెనీ ఆక్యుపై చేసుకుంటా, నీకు రేవంత్ రెడ్డితో సిట్టింగ్ చేయించి నడి రోడ్లో ఉన్నటువంటి 80 ఎకరాల భూమిని మీకు అప్పచెప్తా, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఏదైతే ఐవీఎస్ఆర్ కంపెనీకి సంబంధించి మీకు అడ్డం వచ్చిండో దాన్ని పక్కకు జరిపిస్తా అని మొత్తం ములాఖాత్లో భాగంగా మరి నేనేం చేయాలంటే మేము ఒక కేసు పెట్టాక ఈడీ నువ్వు ఎంటర్ చేయాలి బీజేపీ తరఫున అని చెప్పి జరుగుతున్నటువంటి పెద్ద కుట్ర ఇది. ఆ కుట్రలో బీజేపీ కాంగ్రెస్ కలిసే చేస్తున్నది. అయినా ప్రజల పక్షాన కొట్లాడడానికి నికార్సైనటువంటి మగపిన కలిగినటువంటి తెలంగాణ ఉద్యమకారునిగా తెలంగాణ కోసం పనిచేసినటువంటి మంత్రిగా కేటీఆర్ గారు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. విచారణ వారు ఎదుర్కొంటారు. ఎవరికి శశభిషలు ఇలా అవసరం లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి 1,00,000 కోట్ల దోపిడీకి అడ్డం పడుతున్నటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారి మీద ఈ కేసు పెట్టడం జరిగింది. హైడ్రా కానీ, మూసీ కానీ, లఘుచర్ల కానీ, గ్రూప్ 1 కానీ, జియో 29 కానీ, జియో 46 కానీ, ఈ రకంగా రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా కూడా ప్రజల పక్షాన కొట్లాడుతూ ప్రజా గొంతుకై ప్రజాక్షేత్రంలో ముందుకెళ్తున్నటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈరోజు కేటీఆర్ గారి మీద కేసు పెట్టడం జరిగింది. తప్పకుండా దీన్ని ఎదుర్కొనేటువంటి శక్తి బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ